ట్రయల్ బ్యాలెన్స్ నేర్చుకుంటున్నాము ఈరోజు. సో ట్రయల్ బ్యాలెన్స్లో వచ్చేసి డెబిట్ వైపు అసెట్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ ఉంటాయి. క్రెడిట్ వైపు లయబిలిటీస్, ఇన్కమ్స్, గెయిన్స్ ఉంటాయి. అంటే డెబిట్ వైపు మనం ఓపెనింగ్ ఎంట్రీలో అసెట్స్, లయబిలిటీస్ ఏ విధంగా గుర్తించాలో నేర్చుకున్నాం. అసెట్స్ అన్నీ రాసినాం, లయబిలిటీస్ అన్నీ మీకు అవి ఏమేమి ఉంటాయి అనేటివి చెప్పడం జరిగింది. ఇందులో ఎక్స్పెన్సెస్, లాసెస్ డెబిట్ సైడ్ ఎక్కువ వస్తాయి, ఇన్కమ్స్, గెయిన్స్ క్రెడిట్ వైపు ఎక్కువగా వస్తాయి. సో అవి ఏంటివో ఎక్స్పెన్సెస్, లాసెస్ని ఏ విధంగా గుర్తించాలనో, ఇన్కమ్స్, గెయిన్స్ని ఏ విధంగా గుర్తించాలనో, అవి ఏంటివో గుర్తించాలనో మనం చూసుకుంటే సరిపోతుంది. జస్ట్ జనరల్ 1-2 సార్లు వీటిని చదివితే మనకు ఇక 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. అట్లాగే ఇవి చదవడం వల్ల 1-2 సార్లు చదవడం వల్ల కాకుండా మళ్ళీ ఈ లెక్క కోసం 1-2 సార్లు చదవండి ట్రయల్ బ్యాలెన్స్ కోసం. మళ్ళీ మనం ఫైనల్ అకౌంట్స్ చేసేటప్పుడు ఇవి ఈ 6 అంశాలు, సో అసెట్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్, లయబిలిటీస్, ఇన్కమ్స్, గెయిన్స్, ఇవి 6 అంశాలు గుర్తించగలిగితేనే మనకు 20 మార్క్స్ లెక్క ఈజీగా వస్తుంది. సో అంటే 20 మార్క్స్ కోసము ఫైనల్ అకౌంట్స్ కోసం ఇది ఒక రకమైన బేస్ లాంటిది, పిల్లర్ లాంటిది. ఆల్రెడీ ఓపెనింగ్ ఎంట్రీలో మనం 2 అంశాలు నేర్చుకున్నాం, అసెట్స్, లయబిలిటీస్. ఇక్కడ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్, గెయిన్స్ నేర్చుకుంటాం. ఇక ఈ లెక్కతో పాటు అది కూడా వస్తుంది. ఓపెనింగ్ ఎంట్రీ పునాది లాంటిది అయితే ఇదేమో పిల్లర్ లాంటిది. సో చూద్దాం మనం. అసెట్స్, లయబిలిటీస్ అయిపోయింది. ఎక్స్పెన్సెస్, లాసెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు, అంటే మనం ట్రేడింగ్ అకౌంట్ ఇప్పుడు అవసరం లేదు ప్రస్తుతానికి. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, డెబిట్ వైపు అనేది ఉన్నాయి. 2 అంశాలు ఉన్నాయి, 2 కనబడుతున్నాయి మనకు. ఎక్స్పెన్సెస్, లాసెస్ మొత్తం మనం గుర్తుపట్టాలి. అవి ఏ విధంగా గుర్తుపడతామో చూసుకుందాం. ఒకసారి చూసుకోండి. పర్చేజెస్, ఫస్ట్ పర్చేజెస్ కొనుగోలు, ఇవి ఖర్చు అవుతుంది. వైజెస్, సేల్స్ రిటర్న్స్, ఇది కూడా ఖర్చు. క్యారేజ్ ఆన్ పర్చేజెస్ ఆర్ క్యారేజ్ ఇన్వార్డ్స్ అంటారు. తర్వాత ఫ్యాక్టరీ రెంట్, కోల్, వాటర్ అండ్ గ్యాస్, ఇంపోర్ట్ డ్యూటీ, పవర్ అండ్ ఫ్యూయల్, ఇవి ఎక్స్పెన్సెస్. ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇవి ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇవన్నీ ఎక్స్పెన్సెస్, అది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి అది కూడా అవసరం లేదు మనకు, ఓన్లీ ఎక్స్పెన్సెస్. ఇక్కడి వరకు ఇవి కూడా కంప్లీట్గా. శాలరీస్, కొంచెం పదం తప్పుపడ్డది, చెక్ చేసుకోండి, సెట్ చేస్తాం. శాలరీస్, క్యారేజ్ ఆన్ సేల్స్, క్యారేజ్ అవుట్వర్డ్స్, డిస్కౌంట్, ఇంట్రెస్ట్, ఇంటర్నెట్ ఛార్జెస్, టెలిఫోన్, లీగల్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఇవన్నీ ఛార్జెస్. టెలిఫోన్ ఛార్జెస్, లీగల్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ. తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ ఎక్స్పెన్సెసే. ఇంట్రెస్ట్ పెయిడ్, వడ్డీ చెల్లింపడం. ఇన్సూరెన్స్, బీమా చెల్లించడం. సో బీమా అని మాత్రమే చెప్తారు, ఇన్సూరెన్స్ అని మాత్రమే, పెయిడ్ ఇన్సూరెన్స్ అని చెప్పరు, అది ఎక్స్పెన్స్గా గుర్తించాలి. రెంట్ పెయిడ్, ఆఫీస్ రెంట్, ట్రేడ్ ఎక్స్పెన్సెస్, ఎక్స్పోర్ట్ డ్యూటీ, దట్ ఈస్ ఎక్స్పోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్టర్ ఇట్ ఈస్ మిస్టేక్. ఆడిట్ ఫీజ్, బ్యాంక్ చార్జెస్, బ్యాడ్ డెబ్ట్స్, డిప్రిషియేషన్ ఆన్ అసెట్స్. సో బ్యాడ్ డెబ్ట్స్, డిప్రిషియేషన్ ఆన్ అసెట్స్, ఇవి లాసెస్. సో దీస్ ఆర్ లాసెస్. ఓకే, ఇక్కడి వరకు ఎక్స్పెన్సెస్, లాసెస్ ఇవన్నీ డెబిట్ వైపు వస్తాయి. అంటే ట్రేడింగ్ అకౌంట్లో ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ వైపు వస్తాయి. ఈ జనరల్గా చూసుకోండి, అంత పెద్దగా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఫైనల్ అకౌంట్ చేసేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు మాత్రం జనరల్గా 1-2 సార్లు బై హ్యాట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇన్కమ్స్, గెయిన్స్ వచ్చేసి సేల్స్ అంటే అమ్మకాలు. ఇవి అమ్మకాలు. పర్చేజ్ రిటర్న్స్, ఇది పర్చేజ్ నుంచి లెస్ చేస్తాము ఫైనల్ అకౌంట్స్, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మాత్రం ఒకవేళ వస్తే పర్చేజ్ రిటర్న్స్ అని వస్తే ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ వైపు తీసుకోవాలి ఇవి. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, వచ్చిన డిస్కౌంట్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్, రెంట్ రిసీవ్డ్. డివిడెండ్ అనేది సెక్యూరిటీల పైన మనకు చెల్లించడం జరుగుతుంది, అది లాభము. సెక్యూరిటీల పైన వచ్చే వడ్డీ లాంటిది, అంటే దాన్ని వడ్డీ అనకుండా డివిడెండ్ అంటుంటాం. సో మార్కెట్లో కంపెనీలు సెక్యూరిటీలను కొనుగోలు చేసినప్పుడు పెట్టుబడిదారులకు డివిడెండ్ చెల్లించడం జరుగుతుంది, వడ్డీ కాకుండా. పోయింది అసెట్స్, లయబిలిటీస్.
అసెట్స్ లయబిలిటీస్ వచ్చేసి ఆల్రెడీ మనం ఓపెనింగ్ ఎంట్రీ టైంలో నేర్చుకున్నాం. మీకు అన్నీ కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కలిపి చూపించడం జరుగుతుంది. సో ఇంగ్లీష్లో ఏమైనా అర్థం కాకుండా తెలుగులో దాని అర్థం పక్కనే ఉంటుంది కాబట్టి మొదటి నుంచి ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ గెయిన్స్ అసెట్స్ లయబిలిటీస్ ఇవన్నీ కూడా తెలుగులో కూడా మీకు పక్కనే ఇవ్వడం జరిగింది. సో చూసుకోండి. ఇప్పుడు లెక్కలోకి వెళ్ళిపోదాం. ఇది మొన్న మార్చ్లో మీకు వచ్చిన లెక్క. ఈ లెక్క ఇప్పుడు చేద్దాం. మీరు తప్పు చేసి ఉండొచ్చు, చూద్దాం. సో ఇందులో క్యాపిటల్ వచ్చేసి లయబిలిటీ, ఫర్నిచర్ అసెట్, సన్రీ క్రెడిటార్స్ లయబిలిటీ, తర్వాత క్యాష్ అసెట్, సన్రీ డెబ్టార్స్ అసెట్, బిల్డింగ్స్ అసెట్. ఓన్లీ అసెట్స్ లయబిలిటీస్ మాత్రమే ఇచ్చిండ్రు. అంటే మనకు ఇన్కమ్స్ గెయిన్స్ ఎక్స్పెన్సెస్ లాసెస్ వేయలేరు కాబట్టి ఇంకా ఈజీగా టాలీ అయిపోతుంది. సో ట్రయల్ బ్యాలెన్స్ ఈ విధంగా ఉంటుంది, చేసేద్దాం. డెబిట్ సైడ్ ఏంటివి అసెట్స్, క్రెడిట్ సైడ్ ఏమో లయబిలిటీస్ అనుకున్నాం. డెబిట్ సైడ్ ఇంకేంటి ఎక్స్పెన్సెస్ లాసెస్, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ గెయిన్స్. ఈ గుర్తుపెట్టుకుంటే ఈ విధంగా ఈ సూత్రంతోన ఈజీగా లెక్కను చేసేయచ్చు. ఫస్ట్ క్యాపిటల్ బై టు ఫర్నిచర్ సన్రీ క్రెడిటార్స్ 40,000. నెక్స్ట్ క్యాష్ అసెట్ డెబిట్ సైడ్ 50,000. సన్రీ డెబ్టార్స్ అసెట్ డెబిట్ సైడ్ 50,000. బిల్డింగ్స్ ఆల్సో అసెట్ డెబిట్ సైడ్ 80,000. సో అంతే. అంటే ఇవి మనకు వచ్చింది. ఇందులో ఉన్న అంశాలు, ఇక్కడ ఉన్న అంశాలు క్యాపిటల్ అంటే లయబిలిటీ, సో లయబిలిటీ క్రెడిట్ సైడ్. ఫర్నిచర్ అసెట్ ఇక్కడ డెబిట్ సైడ్. సో సన్రీ క్రెడిటార్స్ లయబిలిటీ కాబట్టి క్రెడిట్ సైడ్. సో ఈ విధంగా రాసేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఆన్సర్. సో ఆన్సర్ ఖచ్చితంగా 100% టాలీ అయిపోతుంది. సో ఈ విధంగా చేస్తే మనకు 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీకు ఇంకా వేరే పేపర్లో ఉన్న లెక్కలను కూడా ఇస్తాను. ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఆన్ 31/3/2022 ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్. సో డెబ్టార్స్ వచ్చి అసెట్ అవుతుంది, దాన్ని డెబిట్ సైడ్ రాయాలి. తర్వాత ఓపెనింగ్ స్టాక్ ఆల్సో అసెట్ డెబిట్ సైడ్ రాస్తాం. పర్చేజెస్ ఎక్స్పెన్సెస్ మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసినాం, ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్. తర్వాత క్యాష్ అసెట్ డెబిట్ సైడ్. తర్వాత సేల్స్ ఇన్కమ్ కాబట్టి ఇది క్రెడిట్ వైపు రాయాలి. ఫర్నిచర్ అసెట్ డెబిట్ సైడ్. బిల్స్ పేయబుల్ లయబిలిటీ క్రెడిట్ వైపు. క్యాపిటల్ వచ్చేసి లయబిలిటీ, అది క్రెడిట్ వైపు. సో అట్లా ఇవన్నీ ఈ విధంగా చేస్తే 75,000 ఆన్సర్ వస్తుంది, టాలీ అవుతుంది. రైట్. నెక్స్ట్ లెక్క క్యాపిటల్ వచ్చేసి లయబిలిటీ కాబట్టి క్రెడిట్ సైడ్. బిల్స్ పేయబుల్ ఇది కూడా లయబిలిటీ క్రెడిట్ సైడ్. బిల్స్ రిసీవబుల్ అసెట్ డెబిట్ సైడ్. ఫర్నిచర్ అసెట్ డెబిట్ సైడ్. పర్చేజ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్. సేల్స్ ఇన్కమ్స్ ఆర్ క్రెడిట్, గెయిన్స్ ఆర్ క్రెడిట్ కాబట్టి సేల్స్ క్రెడిట్. సేల్స్ రిటర్న్స్ క్రెడిట్లో రాయకూడదు, సేల్స్ రిటర్న్స్ డెబిట్లో వస్తాయి, పర్చేజ్ రిటర్న్స్ ఏమో క్రెడిట్లో వస్తాయి. సో ఈ విధంగా డెబిట్లో వచ్చేటి డెబిట్, క్రెడిట్లో వచ్చేటి క్రెడిట్లో రాసి టోటల్స్ చేస్తే 81,000 ఆన్సర్ వస్తుంది. రైట్. ఈ లెక్క 2 మార్క్సే కానీ ఇంత లెంగ్తీగా వీడియో ఉంటుంది అనుకోవద్దు. దీని గురించి మనం నేర్చుకుంటే ఇది ఫైనల్ అకౌంట్స్కు ఈజీ అవుతుంది కాబట్టి దీన్ని కొంచెం స్టార్టింగ్లో ఆ అంశాలన్నింటినీ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ గెయిన్స్ నేర్చుకుంటే ఈ లెక్కలో మెయిన్గా వాటిని ఎక్కువగా బైహార్ట్ చేయడం వల్ల మనకు ఫైనల్ అకౌంట్స్ 20 మార్క్స్ లెక్కకు ఈజీ అవుతుంది. కాబట్టి ఈ లెక్కను ఇంత లెంగ్తీగా చేయాల్సిన అవసరం వచ్చింది. లెక్క అయితే చాలా ఈజీ ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన 4 అంశాలు ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ గెయిన్స్, ఓపెనింగ్ ఎంట్రీలో వచ్చిన 2 అంశాలు అసెట్స్ లయబిలిటీస్, వీటిని ఎంతగా
ఒకటికి 2 సార్లు 4 సార్లు 5 సార్లు మనం బై హ్యాడ్ చేసుకోగలిగితే 20 మార్క్స్ లెక్క ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం 20 మార్క్స్ లెక్కతో కలుద్దాం. సో మీరు లెక్కలు నేర్చుకొని ఈజీగా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.